పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి 4 సంఘటనల ఆధారంగా నేను నాలో కలిగినటువంటి చిన్న బాధను మీకు వ్యక్తపరచాలనుకుంటున్నాను. ఆ బాధను మీరు సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించలే తప్ప వేరే ఏ కోణంలో కూడా ఆలోచించకూడదని మనవి మిక్కులుగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నెల్లూరు జిల్లాలో 4 సంఘటనలు జరిగాయి. ఒకటి దగ్గర లారీ కారు గుద్దుకొని ఏడుగురు చనిపోయారు. వారెవరు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఇక్కడ కలిగిరి మండలంలో తూర్పు దోపుకుంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు 3 బోర్వెల్ లారీ గుద్ది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరో వ్యక్తికి మరొక చిన్న పాపకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ అమ్మాయి చెయ్యి కూడా అంతా కూడా నుజ్జు అవ్వడం జరిగింది. అక్కడ అధికారులందరూ కూడా సమీక్షించి వారికి చర్యలు చేపట్టారు. ప్రమాద చర్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టారు. తదనంతరం ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. కర్నూలులో బస్సు దగ్ధం కారణంగా ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు ఇద్దరు చిన్నారులు కూడా ఆడ కాలిపోవడం జరిగింది. మనిషి సహజంగా దహనం అయిపోవడం అనేది అది ఊహించుకుంటేనే అది ఎంత అంటే అది ఆ బాధని ఒకసారి తలుచుకుంటే కూడా కన్నీటి పర్వతం వాసినటువంటి పరిస్థితి. అది ఒక సంఘటన జరిగింది. కందుకూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంది? కక్షపూర్వతో సంబంధించినటువంటి వాళ్ళకి వ్యక్తిగత సమస్యలతో ఒక వ్యక్తిని దారుణంగా కూడా కారుతో గుద్దిచ్చి చంపడం, మరో 2 వ్యక్తులపై కారు వెనక్కి ముందుకి నెట్టడం వల్ల వారు కాళ్ళు చేతులన్నీ ఇరిగిపోయి వాడు కూడా విగత జీవులుగా పడి ఉండడం కూడా ఇదంతా క్రమంగా జరిగింది. అయితే ఇక్కడ పోయినటువంటి ప్రాణాలన్నిటికీ కూడా ఎవరు కూడా విలువ కట్టలేనటువంటి పరిస్థితి, ఆ ప్రాణాలను తిరిగి తేలేనటువంటి పరిస్థితి ఎవరు కూడా సాధ్యం కానటువంటి విషయం. ఏదైనా మనం ఓదార్చగలం లేదా వాళ్ళకి కొంత చేయూతనివ్వగలం అనే ఒక చిన్న అంశమే, కానీ ప్రాణం చాలా పెద్దది కదా. అది మనం బ్రహ్మ పోయడం తప్పి దాన్ని తిరిగి ఇచ్చినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఒక వ్యవస్థలో కొన్ని కులాల వరకు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది, కొందరికి ఆ సామాజిక న్యాయం ఎక్కడికి వెళ్ళింది అనేది ఇక్కడ ఒక భావన. ఇక్కడ తిరుమలలో జరిగినటువంటి సంఘటనలో ఎస్సీ వర్గం చెందినటువంటి వారు ఇక్కడ తూర్పు దోపుకుంట కలిగిరి మండలం తూర్పు ఎస్సీ సామాజిక వర్గం, వీళ్ళకి ఎక్కడ కూడా ఎవరు పరామర్శించినటువంటి పరిస్థితి కానీ లేదా ఒక ఎక్స్గ్రేషియా సంబంధించినటువంటి భరోసా కానీ ఆర్థిక భరోసా కానీ ఎక్కడ కూడా కల్పించినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కందుకూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ కూడా వచ్చి వాళ్ళని పరామర్శించి వారి యొక్క ఆర్థిక భరోసా ఇచ్చి మీ కుటుంబానికి మేమున్నామని చెప్పి వాళ్ళకి చాలా చేశారు. అదేవిధంగా కర్నూలులో జరిగేటటువంటి సంఘటన ఘోరమైనటువంటి సంఘటన, ఆ కుటుంబానికి కూడా ఎంతో బాధాకరమైన విషయం. దాన్ని పోల్చడం కాదు, అంటే అన్ని ప్రాణాలు ఒకటే, ఎవరిదైనా ప్రాణమే. అంటే కులానికి ఒక ప్రాణం, మనిషికి ఒకటువంటి వ్యక్తిత్వం అలా ఉండదనేది నా భావన, చెప్పాలనే భావమే. అక్కడ ఘోరమైన సంఘటన. అయితే అక్కడ కూడా జరిగింది, 4 ప్రాణాలు పోయి చిన్నలు కూడా చనిపోయారు. అయితే ఇక్కడ ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం వివక్షతో కూడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలిసిందే. వింజమూరు మండలం గోలవారిపల్లిలో జరిగినటువంటి సంఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు, అధికారులు స్పందించిన తీరు, రాజకీయ నాయకులు స్పందించినటువంటి తీరు మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా కందుకూరులో జరిగినటువంటి సంఘటనలో రాజకీయ నాయకులు స్పందించిన తీరు, ప్రభుత్వం అందించినటువంటి విధానం, ఈ విధానంతో మీరు చూశారు. అదేవిధంగా షెడ్యూల్ కులాల్లో జరిగినటువంటి సంఘటనకు ఆ మాత్రం స్పందన లేదు. వారి ప్రాణాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఎన్నాళ్ళు ఈ వివక్ష? ఇదేనా సామాజిక న్యాయం? సామాజిక న్యాయం ఎక్కడికి వెళ్ళింది? అంటే కనీసం వారిని ఓదార్చేటువంటి పరిస్థితులు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి సామాజిక న్యాయం కోల్పోతున్నాం. సామాజిక న్యాయం అనేది కొన్ని కులాలకి అలంకారప్రాయంగా మారింది.
ఇది తగదు, ఇది తగదు, వారి కూడా మనుషులే, వాడి కూడా ప్రాణాలే అని మీకు గుర్తు చేయడంలో భాగంగా చెప్తున్నాం. దయచేసి మీ అందరికీ విన్నవించుకుంటున్నాం, ప్రాణాలు పోయినప్పుడు, కుటుంబం పేదరికం దుస్థితిలో ఉన్నప్పుడు కూడా రాజకీయాలు, కులాలు, మతాలు అంటించకండి. అందరికీ సమన్యాయం చేయండి, అందరినీ ఒకే ఘాటిన చూడండి. అదేవిధంగా ఉదయగిరిలో నియోజకవర్గంలో జరిగినటువంటి 2 సందర్భాల్లో ప్రతిపక్షం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం వారిని ఓదార్చడం కానీ లేదా వారికి భరోసా ఇవ్వడం కానీ ఏమీ చేయలేకపోవడం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు పార్టీలు చూడకూడదు, మతాలు, కులాలు చూడకూడదు. లోకల్ లీడర్ చెప్పినటువంటి మాటలు విని విషాదంలో ఉన్నటువంటి కుటుంబాలను పరామర్శించలేకపోవడం అనేది ఆ చర్య ఏమిటనేది మీకే వదిలేస్తున్నాను.